దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెనస్డే 5th నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 38 and verse 12. అరుణోదయము భూమి బూదిగంతముల వరకు వ్యాపించి నట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయనట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగు చేస్తావా? అరుణోదయమును నీవు దాని స్థలమును తెలిపితవా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాట దేవుడు యోబుకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఈ పవర్ ఉన్నదా అని అడుగుతున్నాడు. ఏ పవర్ గురించి మాట్లాడుతున్నాడండి? ఉదయమును కలుగు చేసే పవర్ను, ఉదయమును ఆజ్ఞాపించే పవర్ను గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. అరుణోదయములో ఏమీ లేకుండా ఈ మాటలు దేవుడు పలికేవాడు కాదు. దర్ సంథింగ్ ఇన్ ద మార్నింగ్, సంథింగ్ ఇన్ ద సన్ రైజ్. ఏం చేస్తుందంటే అండి, అరుణోదయము చీకటిని పారవేరుస్తుంది, చెడును తరిమివేస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ సత్యాలు గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. Let me read this in English. Hast thou commanded the morning since thy days, and caused the day spring to know his place? To know his place. అంటే ఉదయకాలాన అరుణోదయము ఏమి నీకు కలుగు చేయాలో నువ్వు చెప్పాలంటే అరుణోదయం కంటే ముందే నువ్వు లెగాలి. అర్థమవుతుందండి? అరుణోదయం కంటే ముందే నువ్వు లెగాలి, లేచే అలవాటు నీకు ఉండాలి. అరుణోదయం తర్వాత నువ్వు లేచినట్లయితే అరుణోదయం దాని పని తను చేసుకుంటుంది. అది కీడైనా మేలైనా జరుగుతుంది. కానీ అరుణోదయం కంటే ముందు నువ్వు లేచి అరుణోదయానికి నువ్వు ఆజ్ఞాపించినట్లయితే నీ జీవితంలో మేలు జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ఈ యొక్క డివోషన్ ఒక భిన్నమైన డివోషన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలము లెగడం అనేది, ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం అనేది ఇది అవసరమని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలము. యూ హ్యావ్ టు రైజ్ అప్, యూ హ్యావ్ టు గెట్ అప్ ఈవెన్ బిఫోర్ ద సన్ రైజ్, బిఫోర్ ద మార్నింగ్ కమ్స్ అండ్ కమాండ్ ద మార్నింగ్. ఆ అరుణోదయాన్ని నువ్వు ఆజ్ఞాపించాలి. కీడును తరిమివేయుటకు, మేలు జరుగుటకు అరుణోదయాన్ని నువ్వు ఆజ్ఞాపించాలి. సో దేర్ ఈస్ సంథింగ్ ఇన్ ద సన్ రైజ్. అరుణోదయములో ఏమీ లేకుండా, అంటే జాగ్రత్తగా గమనించండి, ఏమీ లేకుండా అంటే ఏ పవర్ లేకుండా ఈ మాట ఇక్కడ ఇలా రాయబడలేదు. దేవుడు అరుణోదయంలో ఆ సామర్థ్యాన్ని పెట్టాడు దేవుడు. అందుకే చూడండి, లోకంలో ఉన్న ప్రజలు అరుణోదయం లేచి వారు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఇంత సత్యాన్ని తెలుసుకున్న మనము ఎందుకు వేకువనే మనం లెగటం లేదు? యేసు ప్రభువారు ఇంకా చీకటి ఉండగానే ఆయన ఇంకా చీకటిగా ఉండగానే ఉదయమే అని లేచి ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తున్నాను. ఐఎమ్ ఎంకరేజింగ్ ఎవ్రీబడి. యూ షుడ్ గెట్ అప్ ఈవెన్ బిఫోర్ ద సన్ కమ్స్. అరుణోదయం రాకకు మునిపే నువ్వు లేచి ప్రార్థన చేసి నీవు అరుణోదయం ఏమి చెయ్యాలో, ఆ మార్నింగ్ ఆ దినం ఏమి చెయ్యాలో అనేది నువ్వు ఆజ్ఞాపించాలి. హిందీ में पढ़ेंगे आयub का पुस्तक उसमें 38th चैप्टर और 12th वचन पढ़ रहे हैं. क्या तूने कभी अपने जीवन में बोर को आज्ञा दी है, उग आने और दिन को आरंभ करने की? क्या तूने कभी प्रातः के प्रकाश को धरती पर छा जाने को कहा है
और क्या कभी उसके दृष्टों के छिपाने के स्थान को छोड़ने के लिए विवा विवश करने को कहा है? देखो, मतलब सूर्योदय में क्या ताकत है। उस सूर्योदय आपके अनुसार होना, दिन होना चाहिए करके क्या आपने आज्ञा दिया है। ये काम आपको करना है तो आप सूर्योदय के पहले उठना चाहिए। सूर्योदय के पहले उठकर आप सूर्योदय को आज्ञा देना चाहिए। हर बुराई को निकाल देने का आज्ञा देना चाहिए। ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అరుణోదయం కంటే ముందు లేచి నీవు ఆజ్ఞాపించాలి. ఏమి ఏమి తరిమివేయాలో ఆజ్ఞాపించాలి. ఏమి ఏమి కలగాలో ఏమి కలగకూడదో ఆజ్ఞాపించాలి. యోబు భక్తుడు అరుణోదయమే లేచి ఆయన బలులు అర్పించేవాడు. అరుణోదయం లేచి వారి పిల్లల కొరకు బలులు అర్పించేవాడు. ఉదయకాల ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డలారా? ఇది ఎన్ని పనులున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, నీ ఉదయమును నువ్వు ఆజ్ఞాపించే కృపలో నడుస్తున్నావు. ఎందుకు తెలుసా? మనము ఇప్పుడు దైవపుత్రులమై ఉన్నాము. యేసు ప్రభువారి ద్వారా తండ్రి మనలను ఆయనకు పిల్లలుగా చేసుకున్నాడు. ఆయనకు ఫ్యామిలీగా మనల్ని చేసుకున్నాడు. దైవపుత్రులుగా ప్రాతకాలాన్ని ఆజ్ఞాపించే అధికారము మనకు ఉన్నది. ఎలా తెలుసు పాస్టర్ గారని అడుగుతున్నారా? యెహోషువని అడగండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోరు. యూ కెన్ కమాండ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. ఈరోజు నాయన ఈ యొక్క డివోషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు నాయన తండ్రి దేవ ఉదయకాలమే లెగడము నాయన దేవ తండ్రి అరుణోదయం సూర్యోదయం కంటే ముందే లెగడం అనే అవసరత ఎందుకున్నదో ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మా యొక్క దేవ అరుణోదయానికి నైనా మా యొక్క ఉదయమునకు మేము ఆజ్ఞాపించేవారుగా ఉండాలని ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రంలో నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ దీవెన కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి కుటుంబంలో, వారి జీవితంలో నాయన, వారి యొక్క పరిశ్రమాల్లో ప్రభా ఏ కీడు ఉందో నాయన, ఆ కీడును తరిమివేటుకు నాయన మేము ప్రాతకాలమే ఆజ్ఞాపించి నడిపింపు దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడు కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న పిల్లలందరికీ మీ సహాయం కొరకు స్తోత్రం. మంచిగా చదువుకుంటూ కృప దయచేసుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని మీరు దీవించి తండ్రి మీ దయాకృత్యం ధరింపు చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.